మదుపాన ప్రియులందరికీ గుడ్ న్యూస్. మందు తాగే వాళ్ళని తాగుబోతులు అనకూడదు. ఎందుకంటే దేశాలని, రాష్ట్రాలని వారి యొక్క ఇంధనం, ధనం దారబోసి నడిపిస్తుంది మందు బాబులే. ఒక రాష్ట్రం మందు అమ్మి 80,000 కోట్ల నుంచి 1,50,000 కోట్లు సంపాదిస్తా ఉన్నాయి. ఇలా దేశవ్యాప్తంగా 40 లక్షల కోట్ల రూపాయలు మందు తాగి తమ కిడ్నీలు, లివర్లన్నీ పోగొట్టుకొని అనారోగ్యం పాలై అటు దేశాన్ని, రాష్ట్రాలని నడిపిస్తూ ఇంధనం నింపుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి మందుబాబులు చేస్తున్న కృషి మరవలేనిది. కానీ వారి కృషిని ఎవరు గుర్తించడం లేదు. ఈ ఉపోద్ఘాతం అంతా ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో అన్ని మంచి బ్రాండ్లు అందుబాటులోకి వచ్చాయి. ఇక 11 కంపెనీలతో రాష్ట్ర ప్రభుత్వం జరిపిన చర్చలు ఫలించాయి. దీంతో ఒక్కో క్వార్టర్ మీద 30 రూపాయలు తగ్గబోతా అన్నమాట. నెంబర్ 1 గుడ్ న్యూస్. ఇదే 5 రూపాయలు, 10 రూపాయలు కాదు, ఒక్కొక్క క్వార్టర్కి 30 రూపాయలు తగ్గించేందుకు 11 కంపెనీలు ముందుకు వచ్చాయి. ఏ బ్రాండ్ల మద్యం ఎంత తగ్గింది అనే విషయాన్ని మీరే కామెంట్ చేయండి. మదుపాన ప్రియుల్ని గౌరవించుకున్నాం. రాష్ట్ర ప్రభుత్వాలు అప్పులు తెచ్చే బాధ్యత కూడా వారి మీద ఉంది. రాబోయే 25 సంవత్సరాల్లో కూడా మందు బాబుల్ని తాకట్టు పెట్టి వైసీపీ ప్రభుత్వం 25,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చింది. మరి ఈ అప్పులను తీర్చాల్సిన బాధ్యత మదుపాన ప్రియుల మీద ఉంది. కాబట్టి వారందరినీ గౌరవించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఏ మందు ధర ఎంత తగ్గిందనే విషయాన్ని కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.